హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా 3 పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయలేకపోయినట్లు, ఒక పథకాలకు సంబంధించిన అంటే ఈ యొక్క 3 పథకాలకు సంబంధించిన పేమెంట్‌లను ఈ నెలలోనే విడుదల చేస్తున్నట్లు, ఈ నెలలో ఏ తేదీలో విడుదల చేస్తున్నారు, ఎంత విడుదల చేస్తున్నారు అనే దానికి సంబంధించిన అమౌంట్ కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్ షో ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇందులో మొదటి పథకం గనుక చూసుకున్నట్లయితే, గత సంవత్సరం డిసెంబర్ నెలలో రైతులకు విడుదల చేసిన రైతు భరోసా లేదా రైతు బంధు పథకానికి సంబంధించి టోటల్‌గా 69 లక్షల మంది రైతులను గుర్తించినట్లు, ఈ 69 లక్షల మంది రైతులకు పేమెంట్ అనేది విడుదల చేసగా 69 లక్షల మంది రైతులకు విడుదల చేశామని, అయితే 65 లక్షల మందికి మాత్రమే పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు వెళ్ళినట్లు, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మరొక 4 లక్షల మందికి పేమెంట్ అనేది ఫెయిల్ అయినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఈ 4 లక్షల మంది రైతులు చాలా మందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్‌లు అనేది క్లోజ్ అనేది అయ్యాయని, మరికొంతమందికి సంబంధించి ఎన్‌పీసీ అనేది కాలేదని, మరికొంతమందికి సంబంధించిన వారి యొక్క అకౌంట్‌లు అనేది ఫ్రీజ్ అనేది అయినట్లు, ప్రస్తుతం ఈ యొక్క అకౌంట్‌లన్నీ మరొకసారి వెరిఫై అనేది చేసి మే 9వ తేదీ లోపల అంటే ఈ నెల 9వ తేదీ లోపల రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అంటే ఎవరైతే 4 లక్షల మందికి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిందో వారందరికీ సంబంధించిన పేమెంట్‌ను ఈ నెల 9వ తేదీ లోపల రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే రైతులకు సంబంధించిన పంట నష్టపరిహారం గనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే పంట నష్టపోయిన రైతులున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన ఎకరాకు రూ. 10,000 చొప్పున పంట నష్టపరిహారాన్ని ఈ నెలలోనే విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నుంచి కూడా దీనికి సంబంధించిన అప్రూవల్ వచ్చినట్లు, ఆర్థిక శాఖ నుంచి పేమెంట్ అనేది విడుదల చేసిన వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నెల 15వ తేదీ లోపల గాని లేదా 15వ తేదీ తర్వాత పేమెంట్‌ను రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు 2,00,000 వరకు రుణాలు మాఫీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా అర్హుల జాబితాలో కొంత ఆలస్యం అనేది అవ్వడంతో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్‌ను ఆగస్టు 15వ తేదీ లోపల ప్రతి రైతుకు 2,00,000 రుణమాఫీ చేసి తీరుతామని, 7,00,000 కోట్ల అప్పు అనేది గత ప్రభుత్వం చేసి పెట్టిందని, ప్రస్తుతం రైతులందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఆగస్టు 15వ తేదీ లోపల ప్రతి రైతుకు ఎవరైతే రుణాలు తీసుకున్న రైతులున్నారో అటువంటి వారందరికీ 2,00,000 వరకు రుణమాఫీ చేసి తీరుతామని తెలంగాణ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది.